నమః శ్రీనివాసాయ తే నమః సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాకసాభజవరాన్ బిభ్రాణమర్కచ్చమిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళో లక్ష్మీ నృసింహం భజే లక్ష్మీ నృసింహం భజే. ఫాల్గుణమాసం అంటేనే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు జరిగేటువంటి శుభప్రదమైనటువంటి కాలం ఫాల్గుణ మాసం. అటువంటి ఫాల్గుణ మాసంలో ఈ రోజున శారదా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవాలయ అష్టమ వార్షికోత్సవ సందర్భంగా త్రయాన్నిక దీక్షాయుతంగా ఈ కార్యక్రమాలు జరగడం చాలా విశేషం. నృసింహదేవుని యొక్క దివ్యానుగ్రహం కలిగి ఉంటే ఎటువంటి శత్రుభయం ఉండదు, ఎటువంటి భీతి ఉండదు, సక్రమంగా జీవనం సాగుతుంది. కాబట్టి శ్రీ నృసింహదేవ మమదేహి కరావలంబం. కృతయుగ దైవమైనటువంటి నృసింహదేవుని యొక్క దివ్యానుగ్రహం తప్పకుండా అందరికీ కూడా కలగాలి. పరమపూజ్య శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారి యొక్క పరిపూర్ణ ఆశీర్వచనంతో మన గాయత్రీ దేవాలయంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా తిలకిస్తున్నాం. కళ్యాణం కాంక్షయామాస లోక కళ్యాణ హేతవే. మానవుడు జీవితంలో ఒకేసారి వివాహం చేసుకుంటాడు. భగవంతుడికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాది కార్యక్రమాల్లో శాంతి కళ్యాణం తప్పకుండా చేస్తాం. ఈ భగవత్ కళ్యాణం లోక కళ్యాణంగా భావించబడుతుంది. ఎక్కడైతే భగవంతుడికి కళ్యాణములు జరుగుతాయో లోకంలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు, పంటలు బాగా పండుతాయి, వివాహ కార్యక్రమాలు అవుతాయి, మన యొక్క వంశం ఆచంద్రార్కం విలసిల్లుతుంది. కాబట్టే దేవాలయం ఉన్న చోట కళ్యాణం కారయేత్ముథాః, కళ్యాణం తప్పకుండా చేయమన్నారు. అందులో విశేషంగా నృసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణం ప్రదోషకాలంలో జరుగుతుంది. శివునికి నృసింహుడికి కూడా చాలా అనుబంధం ఉంది. శివుడికి సాయంకాలంలో సాయంతనే సర్వదో శివాభిషేకం సాయంకాలం కూడా చేస్తే విశేషము అన్నారు. నృసింహస్వామి కూడా చతుర్దశి తిథి నాడు సాయంకాలం ఉద్భవించినటువంటి స్తంభోద్భవమూర్తి స్వామి. అందువల్ల చతుర్దశి నాడు కానీ శనివారం కాడు కానీ సాయంకాలం కూడా నృసింహుడి యొక్క అభిషేకం కానీ కళ్యాణం కానీ చేయడం వల్ల కోరికలు తీరి మానవులంతా కూడా బాగుంటారు. అటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఇందడి దాకా చక్కగా ఇక్కడ పాల్గొన్నటువంటి ఈ కళ్యాణ ఉత్సవానికి తరలి వచ్చినటువంటి మీ ధర్మకర్తల యొక్క ప్రజానీకం యొక్క పేర్లన్నీ కూడా చదివారు. తరువాత గణపతి పూజను ఆచరించారు. ఎందుకయ్యా అంటే ఆదౌ పూజ్యో గణాధిపః. ఏ కార్యక్రమం హైందవ ధర్మ సిద్ధాంత ప్రకారం చేసేటప్పుడు మొదట గణపతిని పూజించవలసినదే. తిరుపతి వెళ్ళేటప్పుడు గణపతి, వచ్చేటప్పుడు గణపతి. వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననో. సాక్షాత్ తండ్రి అయినటువంటి శివుడు కూడా గణపతిని పూజించిన తర్వాతే త్రిపురాసురంభారం చేశారు. అందువల్ల గణములకు అధినాయకుడు కాబట్టి మూలాధార స్థితో దేవః, మూలాధార చక్రానికి ఆధారభూతుడైనటువంటి గణపతిని ప్రార్థించాలి. కాబట్టి అటువంటి గణపతి ప్రార్థన చేశారు. అదేవిధంగా ఇందాక పుణ్యాహ కార్యక్రమం కూడా నిర్వర్తించారు. వివాహ కార్యక్రమం, అందుకని మానవులైతే వివాహం అంటాం, భగవంతుడైతే కళ్యాణం అన్నారు. కళ్యాణం అంటే శుభం, జీవితంలో శుభం జరగడమే వివాహం. ఒకళ్ళు
ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు. ఆ చంద్రాక్షం వంశం కాస్త అభివృద్ధి చెందుతుంది కాబట్టి వివాహం తప్పకుండా ఉండాలి. భగవత్ కళ్యాణంలో కూడా ఈ కళ్యాణాలు భగవంతుడికి చేయడం వల్ల సుఖమైనటువంటి స్థిరమైనటువంటి వృద్ధి కలుగుతుంది. ఇటువంటి దానికోసమే భగవత్ కళ్యాణాలు చేస్తుంటారు. దాంట్లో భాగంగా ఇప్పుడే మనం గణపతి పూజను వీక్షించాం. గణపతి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందినటువంటి వాడైనాం. ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఉండుగాక. నమస్తే నారసింహాయ గండభేరుండ రూపిణే నమస్తే వ్యాఘ్ర రూపాయ నమో నమః. అనేక రూపములు కలిగినటువంటి ఆ నారసింహుని యొక్క దివ్య స్వరూపంలో శాంత స్వరూపుడై లక్ష్మీదేవి ఉన్నటువంటి ఈ లక్ష్మీ నృసింహులు చూస్తున్నాం. ఆయన యొక్క కళ్యాణాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి వచ్చినటువంటి మీ అందరికీ స్వామి యొక్క పరిపూర్ణానుగ్రహం సమగ్రంగా లభించుగాక అని ప్రార్థిస్తూ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. గోవింద గోవింద లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. పుణ్యాహ కార్యక్రమం జరుగుతుంది, దాన్ని మనం వీక్షిద్దాం. ప్రతి కర్తవ్యం కళ్యాణంలో జరిగేటువంటి ప్రతి క్రియ మనకు సంబంధించింది. అందువల్ల ఈ పుణ్యాహ కార్యక్రమాన్ని వీక్షిద్దాం, ఆ పుణ్యాహ మంత్రాన్ని విందాం.